పవన్ పక్కన పెట్టి లోకేష్ను తీసుకున్నారని కొన్ని థియరీస్ ఉన్నాయి కదా. నేను అనుకోను రాజకీయ పార్టీలు ముఖ్య నాయకులు అంత తేలిగ్గా మార్చేస్తారని. కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ 15-year థియరీ ప్రజల చేతుల్లో ఉంటుంది అల్టిమేట్గా, అంతిమంగా ఎవరేం చెప్పుకున్నా. సార్ జగన్ అరటి యుద్ధం, కేసులు రివర్స్. కేసులు రివర్స్ ఒకటి. జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ పెట్టారు ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్లో అగ్గిపేట కంటే సిగరెట్ కంటే అరటిపండు చాలా చౌక అని. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అరటిపండు అనేది నిజంగా చాలామంది తింటారు భోజనంతో సమానంగా. అది ఉంటేనే తప్ప భోజనం చేయని వాళ్ళు, అది ఉంటే అన్నం పెరుగన్నం తింటాం వాళ్ళు అది తినాం, ఇట్లా అనేక రకాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అరటి పళ్ళు బాగా పడుతాయి కూడా. కానీ అరటికి టన్ను అరటి 20,000 నుంచి 2,000కు ధరపడిపోయిందండి. మీరు ఊహించలేరు. 20,000 నుంచి 2,000కు పడిపోవటం అంటే ఇంకెందుకు వాటిని తెంపుడు ఖర్చులు దండగాని రైతులు అసలు చెట్ల మీద వదిలేస్తే అవి నల్లగా అయిపోయి మాడిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈ కడప జిల్లాలో ఇంకా రాయలసీమలో ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఒక ఎకరాన్ని చేయడానికి 1,20,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత కష్టపడి చేస్తే పైగా చాలా సున్నితమైంది. ఏమాత్రం వర్షాలు అవి వచ్చినా అవి ఒరిగిపోయే సమస్య కూడా ఉంటుంది. జగన్ మీకు తెలుసు కదా, మొన్న కడప పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఆయన బ్రాహ్మణపల్లి అనే చోటుకి వెళ్ళి ప్రత్యేకించి తోటలు పరిశీలించి అవి చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ అరటి పండు అనేదాన్ని ఆధారం చేసుకొని అరటికాయలతో, అంటే అరటి తొక్క వేస్తే ఎవరైనా తేలిగ్గా కింద పడతారు కదా, జారి పడటానికి అరటి తొక్క ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అరటి యుద్ధం ఆయన ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. ఈ వివరాలు, ఈ లెక్కలు మా హయాంలో మేము చాలా, ఇంకా అదే కదా ఎవరైనా మా హయాంలో బాగా చేసాము వీళ్ళు చేయలేదని. ఆ విషయం పక్కన పెడితే అరటి సమస్య మట్టుకుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ తెలుసా అండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో బనానా రివల్యూషన్ అని ఒకటి ఉంది. అరటిపళ్ళ యుద్ధంతో అమెరికా అనేక ప్రభుత్వాలను అరటిపళ్ళ ద్వారానే కూలగొడుతుంది. అందుకనే మన దగ్గర కూడా ఏదైనా చాలా హడావుడి చేస్తుంటే దాన్ని బనానా రివల్యూషన్ అని కొంచెం అపహాస్యంగా బనానా రిపబ్లిక్ అని ఈ పద్ధతిలో అంటూ ఉంటారనమాట. బట్ వరుసగా మీరు పీపీపీల మీద చూసినా, ఫీ రీయింబర్స్మెంట్, ఇట్లా సమస్యల మీద మటుకు కొన్ని వివరాలతో ప్రజలకు వెళ్తే మంచిది. ఊరికనే చంద్రబాబును విమర్శిస్తే మటుకు కుదరదు. దానికంటే ఇష్యూ బేస్డ్గా వెళ్ళాలి అనే ఒక లైన్ అయితే వీళ్ళు ఏదో తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ ధర్నాలు అవి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇది రాజకీయమైన భాగం. పైగా ఆయన దీక్షలు చేస్తారు, యాత్రకు వెళ్తారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా దీని మీద. బట్ రెండోది కేసులు. ఇందాక మనం ఐఏఎస్లో ఐపీఎస్లో అనుకున్నట్టే ఐపీఎస్లో పూర్తిగా యూటర్న్. ఐపీఎస్లో యూటర్న్ ఏంటి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లిక్కర్, తర్వాత పర్మిట్లు, ఈ లైసెన్స్ ఇవి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల 1,200 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు నష్టం వచ్చిందని గతంలో కోర్టులో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఉన్న వాసుదేవ్ రెడ్డి దాని ప్రకారం ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన వెనక్కు తీసుకున్నారు. ఈరోజు చంద్రబాబుకు మరో ఉపశమనం, ఆ కేసు రద్దయిపోయిందని వాళ్ళు ఈరోజు మనం ఆ వార్త మనం గమనిస్తాం అన్నమాట. అంటే చాలా కేసుల్లో నెమ్మదిగా వెనక్కు తీసుకోవటం, ఒక్కొక్క దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఒక్క స్కిల్ది మటుకు సుప్రీంకోర్టు స్థాయిలో ఉంది. కానీ బహుశా మిగిలినవన్నీ కూడా కేసులు కూడా ఈ అధికారుల వైఖరి. అంటే ఇక్కడ ఒకటే సమస్య, అప్పుడు తప్ప ఇప్పుడు తప్ప అని కాదు నేను చెప్పేది. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రకారం మీరెందుకు చేయాలి అని. ఇప్పుడు మీరు ఉదాహరణకు వెనక్కు తీసుకున్నారు అనుకుందాం, అప్పుడు ఏం జరిగిందో మీరు పంచుకోవాలి కదా. ఇప్పుడు హైకోర్టు ఆ కేసు క్లోజ్ చేయడానికి ఒప్పుకుంది. ఏమని చెప్పింది తెలుసా, ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట. ఫ్యాక్చువల్ ఎర్రర్ అంటుంటాం కదా మనం. అది ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, ఉన్నత స్థాయి అధికారులు, కార్పొరేషన్లు, ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో ఉన్న వాళ్ళకి సంబంధించి అంత తేలిక ఎర్రర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే హౌ డిడ్ ది ఎర్రర్ అక్కర్, హూ ఈజ్ బిహైండ్ ది ఎర్రర్. ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ ఎమ్మెల్సీలను ఆయన అడుగుతున్నారు, మీరు రాజీనామా మీరే చేశారా, ఎవరైనా చేయమన్నారా, ప్రలోభాలు పెట్టారా, అట్లాంటి ప్రశ్నలు ఇక్కడ కూడా రావాలి కదా. ఒకవేళ కోర్టు దాని పరిధిలోకి రాదని అది అనవసరం అని వదిలేసిన
ప్రభుత్వము అధికార యంత్రాంగం అన్న చేయాలి కదా. ఈ ఒత్తిళ్ళు ఏంటి, ఎలా పనిచేస్తారు వీళ్ళకి అసలు నియమ నిబంధనలు ఏమి ఉండవా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్తే అక్కడ కేసులు పెట్టి ఇక్కడ పెట్టేసి జరుగుతుందా? ఇప్పుడు జగన్ కేసులు కూడా చూస్తాం కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టారు. బీజేపీ వచ్చి మూడోసారి గెలిచి 12 ఏళ్ళైనా అటు అది ముందుకు పోదు వెనక్కు పోదు, లేదు అనరు ఉండు అనరు. ఇది సామెత చెప్పినట్టుగా ఇది తయారైంది. బట్ ఇక్కడ ఆ సమస్య లేదనుకోండి. ప్రస్తుతానికి చంద్రబాబు ఈజ్ రిలీవ్డ్ ఆఫ్ దీస్ కేసెస్, కోర్టు ఒప్పుకుంది కాబట్టి. దీని మీద మళ్ళీ ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతారేమో కూడా మనకు తెలియదు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కదా. ఇదే పద్ధతిలో జగన్ మీద లేకపోతే ఆ ప్రభుత్వం మీద ఉన్న కేసులు కూడా కొన్ని నడుస్తున్నాయి, కొన్ని రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఉదాహరణకు పిన్నెల్లి సోదరుల మీద మీరు లొంగిపోవాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది. అదే మీకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఒక 2 నెలలు ఉపశమనం వచ్చే విధంగా ఆయనకు సమయం ఇచ్చింది పరిశీలించడానికి. పరకామణి కేసులో ఈరోజు సిఐడి తమ నివేదిక సమర్పించింది. మనం ఒక 2 నెలల పాటు మనం చాలా తక్కువ, మనల్ని మించి రెచ్చిపోయి ఊగిపోయి రేగిపోయి చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆ నివేదిక వస్తే ఆ నివేదికలో ఏముందో, కోర్టు ఏం చెప్తుందో, అది ఎప్పుడు ఎలా జరుగుతుందో అది శ్రీనివాసుడికి తెలియాలి తప్ప మామూలు మానవుల వరకు తెలియదు. కాబట్టి కేసులు కూడా చాలా వైకుంఠపాలులాగా తయారవుతున్నాయి ఈ విషయాలన్నీ. సార్, సునీత్ దంపతుల వివేక హత్య, తీవ్ర స్థాయిలో దాడి, ఇది కూడా అలాంటిదే. 2019 ఫిబ్రవరి మార్చి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు జరిగిన హత్య అండి. ఒక 6 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అనేక మంది నిందితులు అనేక మంది బయటకు వచ్చారు, కొంతమంది లోపల ఉన్నారు, అప్రూవర్లుగా మారారు, కేసులు కౌంటర్ కేసులు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. సిఐడి, సిబిఐ, పోలీసు ఇన్ని విధాల చేతులు మారింది. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కోర్టులో నడుస్తుంది. ఈ కోర్టులో ఏంటి సమస్య అంటే మొత్తం విచారణ మళ్ళీ చేయాలి. ఇప్పటివరకు సిబిఐ చేసింది సరిపోదు, సిబిఐ కేసు క్లోజ్ చేయకూడదని డాక్టర్ సునీత పిటిషన్ అయితే దాని మీద నడుస్తుంది కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే ఇతర వీళ్ళ తరఫున వాదించే వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో నిన్న దాడి చేశారు. ఇంతకుముందు మామూలుగా మీడియాలో లీకులు ఇచ్చేవాళ్ళు. సునీత దంపతులే దీని వెనక ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆస్తులు లావాదేవీలు, వివేకానంద రెడ్డి 2వ వివాహం చేసుకోవడము, ఈ ఆస్తులు ఎవరికి ఇస్తారనే సమస్య, అలాగే దానివల్ల కుటుంబ గౌరవం మీద పడే ప్రభావం, వీటన్నిటి కారణంగా ఇది జరిగినట్టుగా చాలా సందేహాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలు మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు సిబిఐ పట్టించుకోలేదు, ఇది వాళ్ళ ప్రశ్న. దస్తగిరి అని ఆయన అప్రూవర్గా మారారు, కానీ దస్తగిరి అప్రూవర్గా మారి మేమే చేశామని ఆయన చెప్పాడు. కానీ సునీత అతన్ని ఎందుకు కాపాడుతున్నారు? ఈ ప్రశ్నలు మరి న్యాయస్థానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. 6 ఏళ్ళు అయిన తర్వాత కేసు త్వరగా ముగించి నిందితులను ఐడెంటిఫై చేసి శిక్షించడానికి బదులు ఇప్పుడు మళ్ళీ కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదని ఆమె అడగటం మొదలు పెడితే రేపు ఇంకొకరు అడిగితే ఇలా నిజంగా ఇది ఒక ప్రశ్న. దీని మీద న్యాయస్థానం ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎడతెగని విధంగా ఇది పెంచుకుంటూ పోతే న్యాయం ఎలా జరుగుతుంది? ఒక విధంగా దీన్ని సాగదీయడానికి ఇలా చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలోనే, అంటే గతంలో యాంటీ సెంటిమెంట్ అని కొంచెం భయపడి అటు ఇటు పరోక్ష కథనాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సూటిగానే డాక్టర్ సునీత భర్త ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి నర్రెడ్డి వాళ్ళ మీదే వాళ్ళు పెట్టారు. కోర్టు ఎలా తీసుకుంటుంది అన్నది ఒకటి మనం చూడాలి. రెండోది వీళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా వీళ్ళు పెడతారు కదా అవినాష్ రెడ్డి వాళ్ళ మీద. కానీ ఇది ఇప్పుడే తెగదేమో అని మటుకు ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఒక వైఖరి తీసుకోవట్లేదు ఇక్కడ. ఈ మొత్తంలో సిబిఐ మేము చేసాం, మీరు మళ్ళీ చేయమంటే చేస్తాం, ఇదేం వైఖరి అండి? ఇప్పుడు మేము చేసాం, మేము చేసిన దాని మీద మాకు నమ్మకం ఉందని చెప్పాలి కదా. మీరు ఎవరైనా ఒక సంస్థ ఉందంటే ఆ మాట చెప్పకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళే కోర్టు చెప్తే చేస్తాము అంటే మేము భావించట్లేదని వాళ్ళు చెప్పట్లేదు కదా. సిబిఐ దాటవేత వైఖరి ఇది. ఇందాక నేను చెప్పిన రాజకీయం, త్రిశూల వ్యూహాలు, కేంద్రం రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో ఆడుకుంటున్న తీరులో ఇది భాగం అనుకోవాలి. సార్, నెల్లూరులో